హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫటాఫట్గా ఎగ్ నూడిల్స్ చేసుకుందామండి. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఈ నూడిల్స్ అయితే నేను 3 లేయర్స్గా తీసుకున్నానండి. ఇవి బయట కేజీ లాగా తీసుకొచ్చినవి. అవైతే బాయిల్ అవుతున్నాయి. నేను ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకునేసి 2 గంటల నూనె, అంటే 100 గ్రాముల నూనె అండి, కొంచెం కాస్త నూనె ఎక్కువనే పడుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూను, పచ్చిమిర్చి అయితే 4 అండి. స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బ్రౌనిష్ కలర్ ఆనియన్ వచ్చే వరకు వేయించుకోవాలా. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం పొడి అండ్ 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకునేసి 4 ఎగ్స్ తీసుకున్నానండి. నేనైతే 4 ఎగ్స్ని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా మసాలా అంతా పడుతుంది ఎగ్గుకి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లోనే అలా కలుపుతూ చేసుకోవాలా. అప్పుడు కానీ స్పైసీగా బాగుంటుంది. మనం ఆల్రెడీ స్పైసెస్ ఎక్కువ వేసినాం కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎగ్ బాయిల్ అయిపోయింది, చూడండి ఎలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ మనమైతే ఆల్రెడీ నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒకసారి అందులో వేసుకునేసి అలా కలుపుకునేద్దామండి. కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కాస్త స్పైసెస్ యాడ్ చేద్దామండి. ఇంకా 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇంకా మీకు రుచి తగ్గ సాల్ట్ తక్కువ ఉంటే వేసుకునేయండి. నా దగ్గర టమాటా కచప్ ఉంది కాబట్టి టమాటా కచప్ ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అంత ఒకసారి బాగా కలుపుకునేస్తే చాలా స్పైసీగా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిపైన నేను గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తినేదండి, హెల్దీ కూడా, చాలా హెల్దీ, మంచిది. బ్రేక్ఫాస్ట్కి పిల్లలు మాత్రం వద్దనకుండా తింటారండి. ఇదైతే మీకు నచ్చిందని